హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. తెలంగాణలో టీజీపీఎస్సీ నుంచి ఫ్యూచర్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి నిన్న ఇండిపెండెన్స్ డే రోజు ఆయన స్పీచ్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది మనకి ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. సో వచ్చే వారం నుంచి నోటిఫికేషన్లు అనేవి వరుసగా జారీ చేస్తామని చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వచ్చే వారం నుంచి వరుస నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అభ్యర్థుల విశ్వాసాన్ని పెంపొందించేలా పారదర్శకత్వం, ఖచ్చితత్వం, జవాబుదారీతనంతో పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆయన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఏమాత్రం పొరపాటు జరిగినా అభ్యర్థులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉద్యోగులందరూ ప్రతి దశలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నియామక ప్రక్రియలో సాంకేతికత మరింత పెరగాల్సిన అవసరం ఉంది అని అన్నారు. కమిషన్ కార్యదర్శి ఎం హరిత, సభ్యులు, కమిషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. సో దీన్ని బట్టి చూస్తే వచ్చే వారం మనకి ఎఫ్బీఓ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మనకి 1500 పైగా పోస్టులతో ఎఫ్బీఓ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చదవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనకి 2029కి సంబంధించిన ఎలక్షన్స్కి కేవలం మధ్యలో 2 ఇయర్స్ మాత్రమే ఉంది. సో ఈ 2 ఇయర్స్లో విద్యార్థుల యొక్క విశ్వాసాన్ని పొందడం కోసమైనా కంపల్సరీ గవర్నమెంట్ అనేది వరుసగా నోటిఫికేషన్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ మనకి పీసీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఎఫ్బీఓ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఆ తర్వాత వరుసగా నోటిఫికేషన్ అనేవి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఫాల్స్ న్యూస్ని నమ్మకుండా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫాల్స్ న్యూస్ని నమ్మకుండా మీ యొక్క ప్రిపరేషన్ పైన మీ దృష్టిని కనుక పెట్టినట్లయితే సో తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రాపర్గా బుక్స్ సెలెక్ట్ చేసుకొని, అదేవిధంగా ప్రాపర్గా వీడియో క్లాసెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ముందు కనుక వెళ్ళినట్లయితే, ప్రాపర్ టైం టేబుల్తో కనుక వెళ్ళినట్లయితే 100% సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా నోటిఫికేషన్ అనేవి వస్తాయి, రావడం అనేది పక్కా. సో మీ యొక్క ప్రిపరేషన్ మాత్రమే పెండింగ్లో ఉంది. సో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేయండి. సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.